నిన్న మొన్నటి వరకు కేసీఆర్ని అమాంతం ఆకాశానికి ఎత్తేసినటువంటి ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ పాట పాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మరింత గండి కొట్టే ప్రమాదం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి దైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ని అమాంతం ఆకాశానికి ఎత్తేసినటువంటి ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ పాట పాడుతూ ఉన్నారు. ఆయన ఏంటి ఇలాగే జరిగితే రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్కి గండి పడడం ఖాయమా అంటే ఏం చెప్తారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు క్యాండిడేట్లు కూడా ఎంపీ క్యాండిడేట్లు కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఎవరు కూడా సీట్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎక్కడ గెలిచే ఆస్కారాలు కనపడడం లేదు. బీజేపీ కూడా ఆల్రెడీ పుంజుకుంది కొంచెం. మనం ఎలాగైనా చూస్తే ఇప్పుడు రామ మందిరం తర్వాత కాస్త తెలంగాణలో కూడా పుంజుకుంది. ఇంకా ఎటు వచ్చి ఎంఐఎం ఏం చేస్తుంది? వెళ్తే బీజేపీకి వెళ్ళాలి. ఇక్కడ లోకల్లో చూస్తే బీఆర్ఎస్ చూస్తే దేశ్కి నేత అని చెప్పి అనుకున్నాడు. దేశ్కి నేత అన్నప్పుడు మనకు మొత్తం పవర్ ఉంటుంది, మనం కేసీఆర్తోనే ఉంటాము అనుకున్నారు. సో దేశ్కి నేతకి అసలు ప్లేస్లోనే పోయేటప్పటికి ఇంకా ఆయన దేశ్కి నేత కాదు, స్టేట్కి నేత కూడా ఉండలేకపోతున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు ఈ పార్టీలో ఉండటం? సో మనకు ఎప్పటి నుంచో మిత్రత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఉందామనేది ఎవరైనా ప్లాట్ఫామ్, నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? సో బీఆర్ఎస్ని తీసేస్తే ఏది? ఎంఐఎంకి ఎప్పటి నుంచో ఉన్న మిత్రత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు కాంగ్రెస్కే వాళ్ళు మొగ్గు చూపుతారు. ఓకే, తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్తోనే వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ తప్ప వాళ్ళకి వేరే ఆస్కారం లేదు. వేరే పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చే ఇది కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు బీజేపీతో కూడా కలిసే ఆస్కారం లేదు కాబట్టి. సో తప్పకుండా వాళ్ళ కాంగ్రెసే వాళ్ళకి ఇది. రేవంత్ రెడ్డి గారిని పొగుడుతారు, ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటారు. బీఆర్ఎస్కి అయితే గండి తప్పకుండా ఎంఐఎం ఓట్లు అయితే పడే ఆస్కారాలే ఉండదు. అంటే ఓవైసీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పాట పాడితే ఈ మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీ ఓట్ బ్యాంక్ దూరం అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంక్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఎంఐఎం అనేది కాంగ్రెస్తో పొత్తుకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తగ్గే ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా బీజేపీ మీద ఉన్న బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఈ ఎలక్షన్లో కనపడుతుంది, మనకు తప్పకుండా కనపడుతుంది. వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రేమతో ఎవరూ లేరండి. బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం మొన్న అదే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నారు కదా, టీడీపీని చూసి నేర్చుకోండి అని. టీడీపీని చూసి వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉండనివ్వండి, టీడీపీలో పనిచేసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి టీడీపీ అంటేనే ఒక ఆత్మగౌరవమైన పార్టీ, మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ దొరికేది అక్కడ అని వీళ్ళు ఏ పార్టీలో ఉండనివ్వండి బాబు గారిని గురించి అంత గొప్పగా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు లేకపోవచ్చు కానీ తెలంగాణలో తగ్గింది, కానీ ఎప్పుడు వాళ్ళకి ఆ పార్టీ మీద ఒక అభిమానం ఉంటుంది. సో అదే బీఆర్ఎస్ పార్టీ మీద అది లేదు. ఎందుకు లేదు? నువ్వు రాచరిక పోకడలాగా బిహేవ్ చేసిన మూలాన వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఈ పార్టీలో అధికారం ఉన్నన్ని రోజులే ఉన్నారు. అధికారం పోయిన తర్వాత ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎవరినైనా నువ్వు మనుషులుగా ట్రీట్ చేసి, నువ్వు ఎవరి బాధలైనా విని, ఎవరిదైనా కూర్చొని టైం ఇచ్చి మాట్లాడుంటేను, ఎవరి సమస్యలైనా నీకు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా వాళ్ళ సమస్యలు నువ్వు వినుంటేను, నీకు వాళ్ళ గురించి ఒక అవగాహన ఉంటేనో వాళ్ళు నీతో ఉంటారు. సో వాళ్ళు ఎంతసేపు నీకు మెకానికల్గా పనిచేయాలని చూసావు, అదే మెకానికల్గానే వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు అధికారం లేకపోతే వాళ్ళు తప్పకుండా వేరే పార్టీ ప్లాట్ఫామ్ తప్పకుండా ఎత్తుక్కుంటారు. సో నాయకులే ఉండనప్పుడు ఇంకా కార్యకర్తలు ఎక్కడ ఉంటారు, ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సో డెఫినెట్గా నాయకులు లేని చోట ఓట్ కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఎంఐఎం పార్టీ ఇక్కడ ఏమీ లేని పార్టీలో మనం ఉండటం ఎందుకు, సో మనం మారిపోదాం అనే డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఓటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుందని గ్రహించే మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉండబోతున్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా కిషన్ రెడ్డి గారు కూడా మొన్న ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్కి ఇక్కడ అపోజిషన్ అంటూ ఉంటే కాంగ్రెస్ బీజేపీయే అని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ లేదని కూడా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గారి సర్వేల ప్రకారం కూడా ఆయన చెప్పాడు బీఆర్ఎస్ కష్టమైన పరిస్థితి అని చెప్పి, ఉండటం కష్టం అనేది. సో మనకు కనపడుతుంది కూడా బీఆర్ఎస్ ఉండటం కష్టం అనేది ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నాయకులే అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. రేపు పొద్దున ఈ లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత ఎంతమంది నాయకులు ఉంటారో, గెలిచిన వాళ్ళు కూడా ఎంతమంది పార్టీలు మారుతారో ఇది మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఎలక్షన్ వరకు ఉన్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఎవరూ ఉండరు, అందరూ మారిపోవటానికి ప్రిపేర్ అయిపోతున్నారు. సో తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ అని చూసుకుంటారు, డెఫినెట్గా వాళ్ళ పార్టీలు మారుతారు. బీఆర్ఎస్కి మనుగడ కష్టమే తెలంగాణలో ఏంటండి మొత్తం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉండేది ఒకటే కదా. సో వాళ్ళు దేశకి నేత అని అనుకున్నారు కానీ అవ్వలేదు. సో ఖచ్చితంగా అది నేషనల్ పార్టీ కూడా కాదు కాబట్టి సో తప్పకుండా బీఆర్ఎస్ అనేది మనుగడ కష్టం. ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో కూడా తెలియదు, గతం అని చెప్పుకోవటమే. ఓకే, భారతీయ రాష్ట్ర సమితికి గనక ఎంఐఎం దూరం అయితే ఆ ప్రభావం ఎన్ని ఎంపీ స్థానాల మీద పడే అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళ మెజారిటీ సీట్లు మటుకు కాంగ్రెస్ బీజేపీకే వస్తాయి. సో వాళ్ళకి రావటం అనేది కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఎక్కడైతే వాళ్ళు నిలబడే ప్లేసుల్లో కూడా ప్రతి చోట కూడా కాంగ్రెస్ పెరిగింది, బీజేపీ పెరిగింది. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా వేళ లెక్క పెట్టడం కూడా కష్టమే. వేళ మీద కూడా 1 or 2 వస్తే ఎక్కువేమో, ఆ 1 or 2 కూడా వస్తాయో రావో కూడా చెప్పలేము. ఎందుకంటే మెజారిటీ ఉంటుందో ఉండదో. అంటే ఈ 17 ఇది చాలా వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్లో బీజేపీ ఉంటుంది అనేది ఒక నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా అయితే వాళ్ళకి అవకాశమే లేదు, గెలిచే 1-2 సీట్లు కూడా వస్తాయో రావో కూడా తెలియదు, నమ్మకం లేదు. సో బీజేపీ వచ్చి కొంచెం అది కూడా పుంజుకుంది తెలంగాణ స్టేట్లో. ఓకే, అంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే అంటూ ప్రచారం చేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏమో ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చేసరికి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీకి మైనార్టీలు గండి కొట్టబోతున్నారు, ఏ పార్టీకి మైనారిటీలు ఓటు వేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఇక్కడ 2 నేషనల్ పార్టీలు, అవి 2 ఏ రోజు ఒకటిగా ఉండే ఛాన్స్ లేదు. ఎవరైనా మాట్లాడినా అది పిచ్చి ప్రలాపన కింద బీఆర్ఎస్ ఏదో మాట్లాడుతుంది కానీ అది పిచ్చి ప్రలాపనే అవుతుంది. ఎందుకంటే అసలు నేషనల్ పార్టీలు 2 ఎందుకు కలుస్తాయి? అసలు అట్లాంటి ఆస్కారాలే ఉండవు. నిన్న మొన్నటి వరకు అందరూ అదే అనుకున్నారు, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల్లోనే గతంలో కేసీఆర్ సాధించలేని కొన్ని సాధించారు. వాళ్ళిద్దరికీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మోదీకి రేవంత్ రెడ్డికి. అంటే అక్కడ బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్కి అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒకటి మనం బీఆర్ఎస్కి ఇప్పుడు అధికారం లేక, ఎందుకంటే అటు బీజేపీలోనూ కలవలేరు, వాళ్ళు కాంగ్రెస్ కలుపుకోదు, బీజేపీ కలుపుకోదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళే డైనమాలో ఉన్నారు, ఎక్కడా వాళ్ళకి స్థానం లేదు. నేషనల్ పార్టీ ఏ పార్టీ కూడా వాళ్ళని కలుపుకునే స్థితిలో లేదు. అలాంటప్పుడు ఎంఐఎం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్తోనే ఉంటుంది. సో ఏ ఛాన్సు లేని చోట వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఎందుకు జరుగుతుంది, ఏం జరిగింది అని ఇంకా వాళ్ళ ఆత్మలో ఒక ఆలోచించుకునే విధానంలో ఎక్కడో తేడా ఇంకా జరుగుతూనే ఉంది. వాళ్ళు ఇంకా ఇప్పటికైనా గుర్తించాల్సింది, మేము ఎలాగైనా సరే తెలంగాణలో దొరల పాలన లాగానే ఉండింది గత 10 సంవత్సరాలుగా. ఎందుకంటే ఎక్కడ మనం చూసేవాళ్ళం కదా, ఎక్కడ ఒక మినిస్టర్ వచ్చో ఇంకొక మినిస్టర్ వచ్చో ఎక్కడ బయట కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతసేపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళే కదా ప్రెస్ మీట్లు పెట్టినా ఏదైనా అక్కడ మీడియాలో కానీ ఎక్కడైనా చూసిన వాళ్ళు ఉంటే, ఇంకా కవిత గారు, ఇంకా వీళ్ళ తప్ప ఇంకా వేరే ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే స్వేచ్ఛగా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఆ తర్వాత రేపు పొద్దున కూడా తెలుస్తుంది బీజేపీ కూడా అలాగే పుంజుకుంటుంది. నెక్స్ట్ బీజేపీ కూడా రావచ్చు, ఈ రెండిట్లోనే ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో తప్పకుండా కేసీఆర్ గారి పరిస్థితి మనుగడ అయితే ఇంకా కష్టమనేది, ఏ పార్టీ కూడా చేర్చుకోకపోవటం వాళ్ళకి ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారుగా? ఎప్పుడు
బీఎస్పీతో అవసరం ఏముంటుంది? నేషనల్లో 2 పార్టీలు, పెద్ద హేమ పార్టీలు 2 ఉంటాయి. ఆ 2 పార్టీల్లో ఏ పార్టీ కూడా వాళ్ళని చేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ ఎదిరించి నిలబడగలగటానికి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా ఏదైనా కూడా. సో ఆ స్థాయి ఆయనకి లేదు. ఎంతసేపు స్థాయి లేదనటానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అందరినీ కలుపుకుపోయే తత్వం ఉంది. ఆయన వెనకాల సైన్యంలాగా పనిచేసే క్యాడరే కానివ్వండి, నాయకులే కానీ ఉంటారు. ఆయన వాళ్ళ ఒపీనియన్ ప్రకారం నడుచుకుంటారు కూడా, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడ అట్లా ఉండదు. కేసీఆర్ గారు చెప్పినట్టు వినాలనుకుంటారు. అది ఎంతసేపు వింటారు? అధికారం ఉన్నంత వరకు వింటారు, అధికారం లేని రోజు ఎవరు పట్టించుకోరు. సేమ్ అదే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. సో వాళ్ళకి మనుగడ కష్టమే అవుతుంది. ఓకే లత గారు, థ్యాంక్ యూ.